భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు రెడ్డి కాలనీ ఎల్బీ నగర్ లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. సైడ్ డ్రైనేజ్ల నిర్మాణానికి కాలనీ వాసులంతా సహకరించాలని ఆయన సూచించారు. వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. అధిక వర్షాలతో ఈరోజు భూపాలపల్లి పట్టణం కానీ అదేవిధంగా నియోజకవర్గం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి అధిక వర్షాలున్నాయి. ఈ అధిక వర్షాలతో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక అదేవిధంగా ఇండ్లు డౌన్ నుండి మనం పెంచుకున్నటువంటి చెట్లు కూడా ఇరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇరిగినాయి కూడా. ఇప్పుడు సుభాష్ కాలనీలో కానీ అంబేద్కర్ సెంటర్లో కానీ పెద్ద చెట్లు కూడా కింద పడిపోయినాయి. కనుక ఈ 3-4 రోజులు 19వ తారీఖు వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఈరోజు హాలిడే అయినా రేపు హాలిడే అయినా మరి అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండి ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ, చెరువులు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎలాంటి ఆటంకం జరిగినా వెంటనే అప్రమత్తంగా ఉండాలి. చెరువులో దిగేటువంటి మత్స్య కార్మికులు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని, ఈ 3 రోజులు జాగ్రత్తగా వ్యవహరించాలని, దిగకుండా కూడా ఉండాలని కూడా మత్స్య కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే వాతావరణము ఈ కోల్ బెల్ట్ ఏరియాలో చాలా ఎక్కువ శాతం 23-30 సెంటీమీటర్ల వర్షం పడుతుందనేది హెచ్చరికలు జారీ చేయడం వల్ల మనం ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో రాబోయేటువంటి రోజుల్లో కూడా సరైనటువంటి నిధులు తీసి డ్రైనేజ్ పూర్తి చేసే విధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనే ఈరోజు మురికి నీరు అదేవిధంగా చెడు నీరు అంతా కూడా ఇళ్లకు లో లెవెల్ ఉండడం వల్ల ఇళ్లలోకి వస్తున్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చేపిస్తాం. డ్రైనేజ్ సిస్టానికి అడ్డుపడినటువంటి వ్యక్తులను కూడా మరి మీరు సహకరించాలని కూడా నేను కోరుతున్నా. ఎందుకనంటే వాడలో ఉన్నప్పుడు ఇది ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలనీ అంతా కూడా కంజెస్టెడ్గా ఉంది. 20 ఫీట్లు కూడా సరిగా లేదు. 20 ఫీట్లు లేనప్పుడు మీరు కరెంటు పోల్స్ కానీ అదేవిధంగా మీ చిన్న కాంపౌండ్ వాళ్ళు షెడ్లో ఏదైనా అడ్డం వస్తే తీసేసి డ్రైనేజీకి కూడా సహకరించాలని నేను కోరుతున్నాం. మున్సిపాలిటీ పరిధిలో మనం అమృత్ స్కీమ్లో 23 కోట్లు తీసుకురావడం జరిగింది వాటర్ స్కీమ్ కొరకు. ఇంకా కూడా దీని అభివృద్ధి కొరకు, రోడ్ల విస్తరణ కొరకు ఒక 50 కోట్ల కొరకు ముఖ్యమంత్రి గారిని అడిగాం. అన్ని వార్డులలో ఎక్కడ కూడా 30 వార్డులలో ఎలాంటి లోపం లేకుండా ఈ యొక్క డ్రైనేజ్ సిస్టాన్ని మొత్తం కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో అని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క వర్షం ఈ 3 రోజులు జాగ్రత్తలు వహించి రేపు కట్టబోయేటువంటి డ్రైనేజీ కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.